టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో దశ శంఖారావం యాత్రకు రెడీ అయ్యారు. ఈ రోజు హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఈ యాత్రలో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అంశాలపై పార్టీ క్యాడర్ను సిద్దం చేయడంతో పాటు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు టీడీపీ కార్యక్రమాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన కార్యకర్తల్లో భేటీ కానున్నారు. వారికి ప్రశంసా పత్రాలు అందించనున్నారు. ఈ యాత్రలో భాగంగా హిందూపురం, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాల్లో శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పుట్టపర్తికి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సూగూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన నారా లోకేష్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇక నారా లోకేష్ అనంతపురంలో ఈ రోజు ఎన్నికల శంఖారావాన్ని మరొకసారి పూరించబోతున్నారు. అనంతపురం వేదికగా ఇప్పటికే ప్రత్యేక పూజల అనంతరం యాత్రను ప్రారంభిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్రకు సర్వం సన్నద్ధమైంది. శంఖారావం యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. హిందూపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా నారా లోకేష్ కు స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఊరేగింపు హిందూపురంలో చేశారు. పార్టీ కీలక నేతలందరూ కూడా నారా లోకేష్ తో కలిసి నడిచారు. ఇదే సందర్భంలో హిందూపురం జీపీఎం లేఅవుట్ లోటస్ పబ్లిక్ స్కూల్లో హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి శంఖారావం సభ జరుగుతుంది. శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నేతలు, శ్రేణులతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం మడకశిర, పెనుగొండ నియోజకవర్గాల్లో శంఖారావం సభలో పాల్గొంటారు. క్యాడర్ ఏదైతే రానున్న ఎన్నికలకు టీడీపీ శ్రేణులు, నేతలను సన్నద్ధం చేయడంలో భాగంగా, సమాయత్తం చేయడంలో భాగంగా శంఖారావం యాత్ర జరుగుతుంది. ఎన్నికలను సంసిద్ధం చేయడంలో భాగంగానే మలివిడత యాత్రను మలివిడత శంఖారావం యాత్రను రాయలసీమలో చేపడుతున్నారు. రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపైన క్యాడర్ కు నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో ఆయా నియోజకవర్గాల్లో హిందూపురం, మడకశిర, పెనుగొండ నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో ముఖాముఖిగా మాట్లాడతారు. ఏ విధంగా ఎన్నికల్లో మనం పనిచేయాలి, ఏ విధంగా వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఏ విధంగా తిప్పుకొట్టాలి, ఇదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీని ఏ విధంగా ఎన్నికల్లో గెలిచే దిశగా మీరు క్లస్టర్ల వారిగా, యూనిట్, బూత్ల వారిగా ఏ విధంగా పనిచేయాలనే దానిపైన ఇన్ఛార్జీలకు కూడా నారా లోకేష్ దిశానిర్దేశం చేస్తారు. ఇదే సందర్భంలో ఏదైతే బాబు చిరుతి భవిష్యత్తు కార్యక్రమం ఏదైతే పనిచేశారో వారందరికీ కూడా ప్రతిభ కనబర్చిన కార్యకర్తలతో నేరుగా భేటీ అయ్యి వారందరికీ ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. అయితే మడకశిర, హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న శంఖారావం సభకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా ఉన్నవారు అందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.